హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ థాట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి ఏ విధంగా కీబోర్డ్ అండ్ మౌస్ కాంబో ప్యాక్ ల్యాప్టాప్కి కనెక్ట్ చేయాలో తెలుసుకుందాం. దీనికి ముందు వీడియోలో హౌ టు కనెక్ట్ వైర్లెస్ కీబోర్డ్ అండ్ మౌస్ టు మొబైల్ అనే ఆ వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ట్రాక్ ప్యాడ్ పనిచేయకపోయినా, కీబోర్డ్ పనిచేయకపోయినా కొంతమంది ల్యాప్టాప్ని పక్కకు పెడతారు. కానీ అలా పక్కకు పెట్టుకోకుండా మనం కాంబో ప్యాక్ని కనెక్ట్ చేసుకొని ఎట్ ఏ టైం యూజ్ చేసుకోవచ్చు అని నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కీబోర్డ్ని ఓపెన్ చేద్దాం. కీబోర్డ్ని ఓపెన్ చేసేసి ఇలా కీబోర్డ్ని బయట తీసేసుకొని మౌస్ కూడా బయటకు తీసేసుకుందాం. ఈ కీబోర్డ్ మోడల్ వచ్చేసి వైర్లెస్ కీబోర్డ్ అండ్ మౌస్ కాంబో ప్యాక్, డెల్ కంపెనీ మోడల్ KM117. ఇది ఫ్రెండ్స్ ఈ ఓటీజీ అంటారు ఫ్రెండ్స్. ఈ ఓటీజీని మనం ఇంతకుముందు వీడియోలో ఫోన్కి కనెక్ట్ చేసి ఏ విధంగా దానికి కాంబో ప్యాక్ యూజ్ చేసామో, దాని ఏ విధంగా కనెక్ట్ చేసామో టైప్ ఏ కనెక్టర్కి మనం దీనికి ముందు వీడియోలో చూసాం ఫ్రెండ్స్. ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఓటీజీని ఏ విధంగా కనెక్ట్ చేయమో చూద్దాం ఫ్రెండ్స్. ఈ కనెక్టర్ అనేది ఓటీజీ మౌస్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ బ్యాటరీ ఈ విధంగా మౌస్లో ఇన్సర్ట్ చేసేసి మనం యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మన బ్యాటరీ లాస్ కాకుండా ఉండాలంటే మనం బ్యాటరీ తీసేసుకోవచ్చు. ఆ విధంగా చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా తీసేసుకొని దీన్ని మనం ఈ విధంగా వాడుకొని మనం దాన్ని క్లోజ్ చేసేసుకొని మనం దీన్ని ఈ విధంగా క్లోజ్ చేసుకొని దీన్ని మనం ఆన్ చేసేసుకున్నాం. ఆన్ చేస్తే లైట్ వస్తుంది ఫ్రెండ్స్, ఆఫ్ చేస్తే లైట్ ఆఫ్ అవుతుంది. ఒకవేళ మనం ఆన్ చేస్తేనే మౌస్ మనం వాడుకోవచ్చు, ఆఫ్ చేస్తే మనం మౌస్ వాడుకోలేము. ఎప్పుడైనా మనం యూజ్ చేసుకున్న ఉపయోగంగా దాన్ని మనం పక్కకు పెట్టేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు ఓటీజీతో పని లేదు కాబట్టి ఓటీజీని మనం పక్కకు పెట్టుకున్నాం. ఇప్పుడు మనకు కనెక్టర్ ఏ విధంగా ల్యాప్టాప్కి కనెక్ట్ చేయాలో టైప్ ఏ కనెక్టర్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫైనల్లీ ల్యాప్టాప్కి కనెక్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ల్యాప్టాప్కి రెండు సైడ్లో USB కనెక్టర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్ ఉంటాయి, రైట్ సైడ్ ఉంటాయి ఫ్రెండ్స్. నేను రైట్ సైడ్లో ఇప్పుడు కనెక్ట్ చేయబోతున్నా. ఎటు సైడ్ అయినా కనెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఓకే, మనం CPUకి ఏ విధంగా కనెక్ట్ చేస్తామంటే CPU కూడా కనెక్టర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ విధంగా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ల్యాప్టాప్కి మనం ఏ విధంగా కనెక్ట్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ల్యాప్టాప్లో మనం లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏ విధంగా అయినా పెట్టేసుకోవచ్చు. CPUకి కనెక్టర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. USBకి టైప్ ఏ కనెక్టర్స్ ఉంటాయి. CPU వాడుకోవచ్చు. సిస్టమ్ వాడుకునే వారికి స్పెషల్గా చెప్తున్నా. ఈ విధంగా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఇన్సర్ట్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఇన్సర్ట్ చేసేసుకున్నట్లయితే మన దానికి కనెక్ట్ అయిందని మనకు ఒక సింబల్ సైన్ అవుతుంది ఫ్రెండ్స్. మనకు ఈ విధంగా కనెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, మనం మౌస్ ఆన్ చేసి పెట్టుకున్నాం కాబట్టి చూడండి ఫ్రెండ్స్, మనకు ఈ విధంగా అట్లా కర్సర్ మనకు కనిపిస్తుంది. చూడండి, ఒకసారి చూడండి ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి ఫ్రెండ్స్, కర్సర్ మనకు మూవ్ అవుతుంది. ఈ విధంగా మనం రిఫ్రెష్ చేసేసుకొని మనం ఈ విధంగా చాలా ఈజీగా వాడుకోవచ్చు. ఎట్ ఏ టైం మనం కాంబో ప్యాక్ కీబోర్డ్ అండ్ మౌస్ వాడుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, చాలా ఈజీగా వాడుకోవచ్చు. చూడండి, మనం మీకు టెస్ట్ చేసి చూపెడితే ఒకవేళ పని చేస్తుందో లేదో కొంతమందికి డౌట్ వస్తుంది కదా ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా వాడుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఈజీగా వాడుకోవచ్చో మనం. ఈ విధంగా మనం ఫాస్ట్గా టైప్ చేసేసుకోవచ్చు. చాలా సాఫ్ట్వేర్ జాబ్ పనిచేసేవారికి, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసేవారికి చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కోవిడ్ సిచ్యువేషన్లో చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు నేను ఈ విధంగా క్యాపిటల్ కొట్టాను, ఎందుకంటే క్యాప్స్లాక్ ఆన్ చేశాను. ఇప్పుడు క్యాప్స్లాక్ ఆఫ్ చేసి కొడతాను ఫ్రెండ్స్. చూడండి, స్మాల్ లెటర్స్ వస్తాయి అన్నీ. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, చూడండి, మీ అప్కమింగ్ వీడియోస్ కూడా హౌ టు ఇంప్రూవ్ టైపింగ్ స్కిల్స్ అండ్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలనేది నేను అప్కమింగ్ వీడియోస్లో చేస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం కనెక్ట్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా మనం కనెక్ట్ చేసేసుకోవచ్చు.
ఇప్పుడు చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే ఇప్పుడు కీబోర్డు మౌస్ రెండు ఒకటే దానికి కనెక్ట్ చేసాము కానీ కీబోర్డు కీస్ పనిచేస్తున్నాయి. ఈ విధంగా మనం కీబోర్డు హైట్ కావాలంటే కిక్ స్టాండ్స్ పైకి పెట్టేసుకోవచ్చు. కిక్ స్టాండ్స్ పైకి పెట్టేసుకొని చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే మరి ల్యాప్టాప్ కీస్ పనిచేస్తున్నాయో లేదో చాలామందికి వచ్చే డౌట్ ఉంటుంది. ల్యాప్టాప్ కీస్ కూడా పనిచేస్తున్నాయి. చూడండి ఇలా నేను టైప్ చేసేది అంతా నోట్ ప్యాడ్లో పడుతుంది. చూడండి డిస్ప్లే పైన అవుతుంది. చూడండి డిస్ప్లే ఏ విధంగా మనం టైప్ చేస్తామో చూడండి. చూసారు కదా కీబోర్డ్ కీస్ కూడా పనిచేస్తున్నాయి. ఈ విధంగా కిక్ స్టాండ్స్ మనము ఓపెన్ చేసేసుకోవచ్చు. కిక్ స్టాండ్స్ ఓపెన్ చేసుకొని ఎత్తుగా మనము యూజ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా యూజ్ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్ ఏ విధంగా మనం కనెక్ట్ చేసుకున్నాం. మౌస్ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది మనకు. చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు బేసిక్గా టైపింగ్ స్కిల్స్ అని ఒక యాప్ సాఫ్ట్వేర్ వేసేసుకొని నేను అవి మీకు ఏ విధంగా టైప్ చేయాలో ఏ విధంగా టైపింగ్ ప్రాక్టీస్ చేయాలో ల్యాప్టాప్లో నేను చూపెడతాను ఫ్రెండ్స్. చూడండి ఏ విధంగా మనం ఫస్ట్ చేస్తున్నామో చూపిస్తా ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా దాన్ని ఫాస్ట్ చేసేసుకోవచ్చు. డేటా ఎంట్రీ చేసేవారికి చాలా యూజ్ అవుతుంది. చిన్న చిన్న వర్క్స్ చేసేవారికి చిన్న నోటరీలు కొట్టేవారికి బ్యాంక్ జాబ్లో పనిచేసేవారికి చాలా యూజ్ అవుతుంది. కీబోర్డు ల్యాప్టాప్లో చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఆ ల్యాప్టాప్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కీబోర్డు చూడండి ఏ విధంగా కొట్టానో చూడండి. మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. టైపింగ్ రాని వారు ఈ విధంగా మన కీబోర్డు ఓన్లీ కేవలం 1350 రూపాయలు పెట్టుకొని మన కీబోర్డు కాంబో ప్యాక్ కొనుక్కొని ఈ విధంగా మొబైల్కి కనెక్ట్ చేయాలని నేను దీనికన్నా ముందు వీడియోలో పెట్టాను. చూడండి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా కొడుతున్నాను. ఈ విధంగా మనం కొట్టేయచ్చు. చూడండి ఫైనల్లీ మొత్తం టైప్ చేసాము. చూడండి ఈ విధంగా మనం కనెక్ట్ చేసేసుకోవచ్చు. మన టైపింగ్ స్కిల్స్ ఈ విధంగా పెంచుకోవచ్చు. ప్లీజ్ మొత్తం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ గంట సింబల్ని ఒత్తండి ఫ్రెండ్స్. అన్ని వీడియోస్ నేను ఏదైతే పెడతానో అవన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఆ విధంగా మనం చూడవచ్చు. చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ ఛానల్. హోమ్ థాట్స్ అనే ఛానల్ ఫ్రెండ్స్. మీ ఫ్యూచర్లో ఏ విధంగా పైకి తీసుకురావాలో నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.